బస్సు ప్రమాద ఘటన కాపాడిన చెల్లెలు ప్రేమ. రాఖీ పండగ వేళ చెల్లెల వద్దకు ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఘోర బస్సు ప్రమాదం నుంచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు ఆగి మళ్లీ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే ఈ భయంకర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఒక ఇనుప రాడ్ నేరుగా వచ్చి తన ముఖం వద్దనే ఆగడంతో త్రుటిలో ఊపిరి పీల్చుకున్నట్లు ప్రయాణికుడు తెలిపాడు. వెనుక సీట్లో కూర్చోవడం వల్లే తాను సురక్షితంగా బయటపడ్డానని, తన చెల్లెలి ప్రేమే తనను కాపాడిందని అతడు భావోద్వేగానికి గురయ్యాడు. నా పేరు వంశీ అన్న. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాను. దేనికోసం? రాఖీ కోసం చెల్లి దగ్గరికి వెళ్తున్నాను. వర్క్ ఏం చేస్తారా? వర్క్ ఏం? ప్రైవేట్ ఎంప్లాయీ. ఎట్లా జరిగిందండి? ఎట్లా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నేను అప్పుడు నిద్రలో ఉన్నాను. సడన్గా పోల్ వచ్చి నా ఫ్రంట్లో ఆగి ముందు నేను బస్కి వెనక నుంచి ఒక 5 సీట్స్లో వెనకకున్నాను. ముందున్న సీట్స్ నుంచి పోల్ వచ్చేసి నా ముఖం దగ్గర ఆగింది. చనిపోయారని నేను చెప్పలేను, కానీ అందరైతే సీట్ల కిందకి వెళ్ళిపోయారు. మొత్తం సివియర్గా డ్యామేజ్ అయింది అందరికి బాగా. బస్సు డ్రైవరు ఎక్కడైనా అజాగ్రత్తగా నడపడం అట్లాంటి అజాగ్రత్త ఏం లేదన్న. నేను బస్సు ఆగి 5 మినిట్స్ అయింది అప్పటికి. నేను అంటే ఇక్కడ సూర్యాపేట దాటిన తర్వాత ఛార్జింగ్ కోసం ఆగాడు బస్సు. ఏదో రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి అక్కడ ఆపారు. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 to 15 మినిట్స్ అంతే. ఈ గ్యాప్లో అయింది.